మీరు బలమైన వాదనని క్షేత్రస్థాయిలో వినిపించుకుంటూనే ఈ ప్రాజెక్టులను పూర్తి చేసుకోవడానికి మన అందరం కూడా ముందుకు వెళ్ళాలి. మనస్ఫూర్తిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని నేను అభినందిస్తున్నా. రోజుకు 18 గంటలు, రాత్రి 4 వరకు 5 వరకు, ఎందుకంటే ఏ ఫైలు ఏ కాగితం ఏడుందో ఎవరికి తెలియదు. ఏ కాగితం వెనకాల ఏ కాగితం దాచిపెట్టిండో హరీష్ రావు, చంద్రశేఖరరావు అది తెలియదు. దాని వెనకంగా ముందలంగా ఇట్లా అడ్డం కూడా ఇప్పుడు పేపర్ చదివితే ఇట్లా చదువుతాం, లేకపోతే ఇట్లా చదువుతాం. కానీ చంద్రశేఖరరావు చేసిన దానికి ఇట్లా కూడా చదవాల్సి వస్తుంది. ఈడ కూడా మన కోడ్ పెట్టిండేమని ఇట్లా 10 పేజీలు ఇట్లుంటే ఇట్లా కూడా రాయడానికి అవకాశం ఉంటుంది. చిన్నప్పుడు స్కూల్లో టెక్స్ట్ బుక్ మీద ఇట్లా పేరు రాసుకునేటోళ్ళం మనం. ఇప్పుడు ఇట్లా కూడా ఈ బండిల్ మీద ఇట్లా కూడా చదవాల్సి వస్తుంది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి. ఇంత సంక్లిష్టంగా మార్చిండు చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు ఇద్దరే. 5 ఏళ్ళు హరీష్ రావు గారు మాత్రం ఉన్నాడు, 5 ఏళ్ళు చంద్రశేఖరరావు గారు మాత్రం ఉన్నాడు. నేను రాను, నేను మాట్లాడాను. మీ అసలు మీ స్థాయి ఎంత, మీ బిషాత్ ఎంత అని అట్లా మాట్లాడుతున్నారు వాళ్ళు. నాకు అర్థం కాలే వాళ్ళు ఎవరిని అవమానిస్తురో, ఎవరిని ఎటకారం చేస్తుండ్రో.